మనకి బాగానే పూజలకు వెళ్తారండి, బాగానే ఆలయాలకు వస్తారు. కానీ అసలు ఆలయానికి వెళ్ళటం యొక్క కారణం ఏమిటి? అసలు మనం ఆలయానికి ఎందుకు రావాలి? మనం బొట్టు ఎందుకు పెట్టాలి? భగవంతుడికి ఆరాధన ఎందుకు చేయాలి? అంటే కేవలం ఒకటే ఒక కోరికతో, స్వామి నీ యొక్క నిత్య కైంకర్యం నాకు ఎప్పుడు ఉండాలి. భౌతికమైన సుఖాలు సంపదలు ఎన్ని రోజులు ఉంటాయండి? అవి ఎన్ని రోజులు ఉండవు. అవి పర్మనెంట్ ఉన్నా సరే మనం ఉండవాలి, అవునా కాదు? కానీ పర్మనెంట్గా ఉండేది, పర్మనెంట్గా మనం ఉండే ప్రదేశం ఒకటైనా ఉంటే అది భగవానుడి యొక్క సాన్నిధ్యంలో నిత్య కైంకర్యంలో మాత్రమే. అంటే ఇక్కడ ఉన్నాం అసలు నిజంగా మనం. అలా అన్నీ కూడా ఓపెన్ అయిపోయాయట. అలా నడుస్తూ నడుస్తూ వసుదేవుడు ఎత్తూ ఉంటే వెంటనే బయట చూస్తే మథురలో ఒక్కళ్ళు కూడా నిద్ర లేచి ఉన్నవారు లేరటండి. అందరినీ భగవంతుడి యొక్క మాయాశక్తి నిద్రపుచ్చేసిందట. ఎందుకంటే ఎవ్వరూ చూడకూడదు కృష్ణుడు వెళ్ళేంత వరకు అని. తర్వాత యమునా నది దగ్గరికి వెళ్ళంగానే యమునా నది ఇలా పరవళ్ళు తొక్కేస్తుందటండి. అసలు ఇలా భయంకరంగా ప్రవహిస్తూ ఉందటే ఇది యమునా నదియా యమరాజువా అన్నట్టుగా అనిపించిందటండి. యమునా నదిని చూస్తే అంత భయంకరంగా ప్రవహిస్తూ ఉన్నదట. పైనుంచేమో ముందు చిన్ని జల్లులు కురిచాయండి, చాలా సున్నితంగా పూల వృష్టి కురిసిందా అన్నట్టుగా కురిసాయటండి జల్లులు. ఎందుకో తెలిసిన అండి, ఆ జల్లులు కూడా ఎందుకు కురిసాయో తెలిసిన? మేఘాలన్నీ కూడా వసుదేవుడు దేవకీదేవి ఉండే ఆ జైలు బయట తొక్కీసలాట తిరుగుతుందటండి. కృష్ణుని చూడాలి, కృష్ణుని చూడాలి, కృష్ణుని చూడాలి అని. ఆ రోజు అష్టమి, కానీ చంద్రుణ్ణి చూస్తే పూర్ణిమ చంద్రుడిలా ఉన్నాడట. ఎందుకంటే మా వంశంలో భగవానుడు ఆవిర్భవిస్తున్నాడనే ఆనందంతో ఆయన అష్టమి రోజు చంద్రుడిని కూడా మర్చిపోయాడట. మర్చిపోయి పూర్ణిమ చంద్రుడిలాగా వెలుగుతున్నాడటండి. పూర్ణిమ చంద్రుడు కాదు, కొన్ని కోట్ల పూర్ణిమ చంద్రులు కలిసి వచ్చినా సరే అంత వైభవం ఉండింది కాదట ఏ రోజైతే కృష్ణ భగవానుడు అవతరించిన పూర్ణిమ అష్టమి చంద్రుడు అంత వైభవంగా వెలిగిపోతున్నాడట. అయితే మేఘాలన్నీ కూడా ఫైటింగ్ చేసుకుంటున్నాయట. మేం చూస్తాం, మేం చూస్తాం, మేం చూస్తాం అని. ఎప్పుడైతే వసుదేవుడు ఇలా కృష్ణుని ఇలా బయటికి తీసుకొచ్చారో మేఘాలన్నీ చూసి ఆశ్చర్యపోయాట. ఒరే వీడు మా కలర్లో ఉన్నారు. రేపు పొద్దున అందరూ కూడా కృష్ణుడు ఏ రంగులో ఉన్నాడంటే మేఘవర్ణం, మేఘవర్ణం అంటారు. అమ్మయ్య మాకు పేరు తెచ్చాడు మా పిల్లవాడు, మాకు పేరు తెచ్చాడు మా కన్నయ్య అని ఆనందంతో మేఘములు అనుకున్నాయట ఏమివ్వాలి కృష్ణుడికి అని. ఇలా చూసేసరికి వర్షం తప్పేముంటుందండి మేఘంలో. సరే అని వర్షం ఇద్దాము అని వర్షం వేస్తూ ఉన్నాయటండి. పైనుంచి పూల వృష్టిగా సున్నితంగా కృష్ణుడికి ఏం అవ్వకుండా కురవటం ప్రారంభం చేశాయట. కానీ ఎప్పుడైతే ఇంకా ఊర్లోకి వెళ్తూ ఉన్నాడో నంద మహారాజ్, అప్పుడు పెద్ద వర్షం ప్రారంభం చేశాడట ఇంద్రుడు. ఎందుకో తెలుసా అండి, వర్షం పడితే ఎవ్వరు కూడా బయటికి రారు ఇంట్లో నుంచి, అవునా కదండి? మేము ఇప్పుడు మా ఆలయంలో జన్మాష్టమికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మేము అడిగాను నిన్న భక్తులతో ఎంతమంది వస్తారు అంటే ఏమన్నారో తెలుసా అండి? ప్రభుజీ వర్షం పడకపోతే 75,000 మంది, వర్షం పడితే 25,000 మంది అన్నారు. మేమన్నా ఇంత డిఫరెన్స్ ఎందుకు అంటే, ప్రభుజీ మీరు వర్షాన్ని ప్రార్థన చేయండి, మేఘాన్ని ప్రార్థన చేయండి అని. అన్నా అయ్యా మేఘముల అంతర్యామి, వరుణదేవుడి యొక్క అంతర్యామి, ఇంద్రుడి యొక్క అంతర్యామి అయిన నారాయణుడు కృష్ణుడికి ప్రార్థన చేస్తాము. వర్షం పడకుండా చక్కగా 75,000 కాదు 1,00,000 మంది వచ్చి స్వామి దర్శనం చేసుకోవాలి. అంటే ఇంద్రుడు ఎవ్వరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అని పెద్ద వర్షం కురిపిస్తూ ఉన్నారట. అయితే ఎప్పుడైతే వసుదేవుడు ఇలా యమున దగ్గరికి వెళ్ళారో వెంటనే యమునా నది దారిచ్చేసిందట. దారిస్తే ఎలా అయిపోయిందట తెలుసా అండి, నీళ్లు గోడల్లాగా మారిపోయాయటండి. అటువైపు ఇటువైపు 2 గోడల్లాగా. ఎలా అయితే నీటిని మనము ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఐస్ అయిపోతుంది కదండి, అలా ఐస్ గోడల్లాగా అయిపోయిందట అటువైపు ఇటువైపు. వసుదేవుడు ఇలా కృష్ణుని పట్టుకొని నడుస్తూ ఉంటే వెనకాల నుంచి ఆదిశేషుడు వచ్చి ఇలా ఛత్రిలా పెట్టాడట. ఎందుకో తెలిసిన మీకు, ఈ అవతారంలో పోయిన అవతారంలో స్వామికి తమ్ముడుగా ఉన్నాడు. ఎవరు? లక్ష్మణుడు. పాపం లక్ష్మణుడుగా ఉండేసరికి ఆయన కొద్దిగా బాధ వేసిందట. ఎందుకో తెలిసిన, సీతమ్మ తల్లి ఒకసారి అన్నది, ఏ లక్ష్మణ వెళ్తావా లేదా రాముడి దగ్గరికి? అమ్మా ఆయన రాముడమ్మా, భగవంతుడమ్మా, ఏం కాదు అంటే, నీకేవో చెడు ఆలోచనలు ఉన్నట్టున్నాయి అనగానే పాపం సరే అమ్మా నేను వెళ్తాను అని రాముడి దగ్గరికి వెళ్ళగానే, లక్ష్మణ ఎందుకు వచ్చావురా నువ్వు ఇక్కడికి? సీతమ్మ తల్లితో ఉన్నామన్నాను కదా. అన్నయ్య చెప్పాను అన్నయ్య. అయ్యయ్యో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మళ్ళీ వెనకాలకి వెళ్ళేసరికి సీత మళ్ళీ
అగ్ని ప్రవేశం చేయించడానికి లక్ష్మణుడిని పంపించారు, సీతమ్మ తల్లిని వదిలిపెట్టడానికి లక్ష్మణుడిని పంపించారు. ఆయన అన్నాడట ఇంకోసారి నో యంగర్ బ్రదర్, ఓన్లీ ఎల్డర్ బ్రదర్. కానీ పెద్ద అన్నయ్య అయితే తెలుస్తుంది కష్టాలేంటో. అయితే ఈ అవతారంలో భగవానుడు అంటే సరే పెద్దవాడు అవ్వు అంటే బలరాముడు మనకి చూపిస్తున్నాడు, కృష్ణ నీకు చిన్నవాడినైనా పెద్దవాడినైనా నా స్వరూపము మాత్రం నీకు సేవ చెయ్యటమే అని. బలరాముడు కృష్ణావతారంలో కృష్ణుడు అవతరించగానే ఆదిశేషుడిగా వెళ్ళి కృష్ణుడి యొక్క సేవ ప్రారంభం చేసేసాడట. ఆల్రెడీ పిలవకపోయినా ప్రారంభం చేసేసాడట. మన యొక్క స్వరూపము భగవత్ శేషత్వం, భగవంతుడి యొక్క దాసత్వం మాత్రమే మన స్వరూపం. జీవుడి యొక్క స్వరూపం ఏమిటి అంటే భగవంతుడికి సేవ చేసుకోవటం. కాబట్టి ఆ దాసత్వాన్ని, ఆ సేవా తత్వాన్ని నేర్పిస్తూ ఉన్నారు మనకు బలరాముడు. సరే అని ఇలా దాటేసి నంద దగ్గర ఆ చిన్ని పిల్లవాడిని పెట్టేసి, అక్కడ ఎవరు పుట్టారు? ఒక చిన్న ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్లని తీసుకొని ఇక్కడ వచ్చేసారు. తర్వాత తెలుసు మీకు అందరికీ దుర్గాదేవిగా దర్శనమిచ్చి కంసుడు నీ 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 యొక్క అంతు తప్పకుండా జరుగుతుంది, ఎందుకంటే దేవకి గర్భంలో ఉండే ఆ అష్టమ శిశువు ఎవరైతే ఉన్నారో ఆయన జన్మించేశారు అని చెప్పేశారు. అంతా అయిపోయిందని కృష్ణుడు గోకులంలో పెరుగుతూ ఉన్నాడు. పెరుగుతూ ఉంటే ఎన్నో ఎన్నో లీలలు చేశాడు ఆయన. 6 రోజులకి ఎవరిని వధించారు ఆయన? పూతన సంహారం చేశాడు. దాని తర్వాత శకటాసుర. దాని తర్వాత శకటాసురుడు ఎప్పుడు? శకటాసురు ఎన్ని నెలలకి? 3 నెలలకి శకటాసుర వధ. త్రినావర్త 6 నెలలకి త్రినావర్త సంహారం జరిగింది. ఇలా కృష్ణుడు లీలలు చేస్తూ ఉన్నాడు. పెద్దవాడవుతూ ఉన్నాడు. నీ దగ్గరకు వస్తున్నా, చిన్న అల్లరి లీలలు చెప్పమన్నారు కదా. కృష్ణుడు పాకేటప్పుడే ఎంత అల్లరి చేసేవాడట అంటే, ఇప్పుడు మనం గోశాలలో కృష్ణుడిని ఆరాధన చేసుకొని వచ్చాం కదండి, అక్కడ గోవులు పెట్టబోతున్నారట. వచ్చేసాయా గోవులు? ఆల్రెడీ గోవులు పెట్టబోతున్నారట. కృష్ణుడికి అన్నిటికంటే ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉంటే అది గోశాలట. ఎప్పుడు కూడా ఆయన గోవులతోటే ఉండాలనుకుంటాడట. ప్రొద్దున పూట లేవంగానే కృష్ణుడికి బాగా స్నానం చేసి యశోదమ్మ మంచిగా పట్టు పీతాంబరాన్ని కట్టి, పట్టు పీతాంబరం కట్టుకుంటే ఎప్పుడు జారిపోతూ ఉండేదటండి వీడికి. అయితే యశోదమ్మ అనుకునేది సరే ఇలారా అసలు వీడికి ధోతి ఆపుకోడు అని ఏం చేసేట మొలతాడు కింద ఇలా పీతాంబరాన్ని ఇలా గుచ్చేసేదటండి. ఆ మొలతాడు కింద పీతాంబరాన్ని గుచ్చినా సరే పీతాంబరం జారిపోతుండేది. అంత అల్లరి మనోడు. దీనిపైన ఒక వడ్డానం పెట్టేదటండి. వడ్డానం జారిపోయేదటండి. వడ్డానం పెట్టి దానిపైన ఇంకొక బట్ట కట్టేదట. కట్టి బాగా ఇలా బిగించి అమ్మ టైట్ 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 అంటే పర్వాలేదులే అని ఇలా చేయబెట్టి ఇలా ఇలా అనేసి తర్వాత చక్కగా జుట్టు వేసి, జుట్టుకి ఒక చక్కటి జుట్టు ఇలా కొప్పు వేశాక ఇది పోకుండా ఒక ముత్యాల హారాన్ని పెట్టేదటండి తలపైన. దాని తర్వాత చక్కగా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెట్టి, ఎక్కువ నగలేసేది కాదట, 3 ముత్యాల హారాలు, 3 వరుసలున్న ముత్యాల హారం వేసేదట కృష్ణుడికి. వేసి ఉంగరము, చేతికి ఒక చక్కటి ఆభరణం అన్ని పెట్టి రెడీ చేసి దిష్టి చుక్క పెడితే, నానా లేట్ అయింది తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయి నువ్వు అంటే, ఒక్క నిమిషం అమ్మా ఆవుకి దండం పెట్టుకొని వస్తాను అని గోశాల్లోకి వెళ్ళేవాళ్ళు. ప్రతిరోజు ప్రొద్దున గోవుకి నమస్కారం చెయ్యండి కృష్ణుడు ఒక పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునేవాడు కాదండి. గోవుకి నమస్కారం చేయవలసినది అని అన్నయ్య ఎవరు? బలరాముడు. కృష్ణుడు ఇప్పుడే వస్తామమ్మా, ఇప్పుడే ఒక్క నిమిషం గోశాలకు వెళ్ళి గోవుకి నమస్కారం చేసి వచ్చేస్తున్నాం అని గోశాలకు వెళ్ళిపోయి ఏం చేసేవాళ్ళతో తెలుసా అండి? గోవుల యొక్క తోకలు పట్టుకొని, దూడల యొక్క తోకలు పట్టుకొని గోవుల్ని ఇలా ఇలా అంటూ ఉంటే, గోవులన్నీ కూడా ముందుకు నడుస్తూ ఉంటే ఆ పెండలో, ఆ మూత్రములో, గో మూత్రములో, గోమయంలో మొత్తం కూడా అటు ఇటు పొరలి. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా పేడను ముట్టుకున్నారా? ఎంతమంది ముట్టుకున్నారు చేయండి. చాలా సంతోషం. అయితే అప్పుడే గోవు కానీ పేడ వేసింది అనుకోండి, ఇలా బాగా వెచ్చగా ఉంటుంది తెలిసిన మీకు. అయితే కృష్ణుడు మొత్తం శరీరం అంతా పూసుకొని, అది చాలా ఇలా స్లిప్పరీ అయిపోతామండి గోమయంతో పుట్టుకుంటే. అలా ఆ స్లిప్పరీ అయ్యేసరికి తోకతోటి ఇలా ఇలా ఆడించేసరికి అవన్నీ కృష్ణుడిని ఇంకా బలరాముడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయాం అనమాట. మీరు ఎప్పుడైనా పిల్లలు స్కేటింగ్ చేశారా? మీరు
స్కేటింగ్ చేశారా? అలా ఉండేదటండి కృష్ణుడికి బలరాముడికి స్కేటింగ్ చేసినట్టు అనిపించేది. ఇలా మొత్తం పెండలో బాగా మయంలో మొత్తం తిరిగి 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 ఒక గోవుని పట్టుకొని పెద్దగా పొడుగున్న గోవు దగ్గరికి వెళ్ళి కొమ్ముల్ని పట్టుకునేవాట. ఒకవైపు కృష్ణుడు, ఇంకోవైపు బలరాముడు పట్టుకొని, కృష్ణుడు ఇలా లాగితే బలరాముడు ఇలా లాగాడు. ఇలా 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 గోవు ఎన్నోసేపు అలా ఇలా ఆడి, ఒరే చాలరా ఆడింది, వదిలేయండ్రా నన్ను అంటే వినేవాళ్ళు కాదట. అప్పుడు ఏం చేశారట, గోవు వీళ్ళని ఎలా వదిలించుకోవాలి. ఇప్పుడు చూడండి, స్వామిని ఇలా అమాంతం కింద కూడా పడేయలేం కదండి, అసలే సుకుమారమైన శ్రీ శరీరం, అది గోవుకు కూడా తెలుసు. ఏం చేసేదో తెలుసా అండి, ఇంత పెద్ద పెండ యొక్క కుప్ప ఎక్కడైతే ఉంటుందో అప్పుడే వేసిన పెండ కుప్ప ఇలా ఇంకా అలా సువాసన ఈ అంటున్నారేంటి, అలా చక్కగా ఇంత పెద్ద పెండ కుప్ప దగ్గరికి వెళ్ళి కృష్ణుణ్ణి బలరాముని అక్కడ పడేశారండి. ఇలా మెడ వరకు, మెడ లోతున వాళ్ళిద్దరు పెండ లోపలికి వెళ్ళేవారు. యశోదమ్మ బయటికి వచ్చి, రోహిణీదేవి బయటికి వచ్చి, ఏంట్రా మీరు అసలు మనుషుల్లా పందులా అంటే కృష్ణుడు అనేవాడట, అమ్మా నేను ఒక అవతారంలో పందిని కూడా అని. అవును కదండి, వరాహ రూపంలో స్వామే కదండి ఒకసారి అవతరించింది. కృష్ణుడు ఎప్పుడు అబద్ధం ఆడాడండి, ఆయన నిజమే చెప్పేది. అమ్మా నేను ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు పందిని అన్నాడట కృష్ణుడు. పాపం ఇంత అలంకరణ చేసిన అమ్మ కృష్ణుడిని బలరాముని ఇద్దరిని ఎత్తుకొని తీసుకెళ్ళి మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ అలంకరణ చేసి, ఒరే ఇప్పుడు వెళ్ళకండ్రా, తినండ్రా అని తినిపించటం. కృష్ణుడికి తినిపించటమే పెద్ద గగనం అంటండి. ఎన్ని కథలు చెప్పాలి, కథ ఆపితే తినడట మనోడు, చెప్తూనే ఉండాలట కథలు. అమ్మా ఈరోజు ఇప్పుడు పాత కథలు చెప్తా అమ్మా, కొత్త కథ చెప్పు నాకు, పాత కథలు ఇని బోరు కొట్టేసింది అని అంటే యశోదమ్మ, సరే కొత్త కథ చెప్తాను. అనగనగా ఒక గొప్ప మహారాజు వారు ఉండేవారు, ఆయన పేరు దశరథుడు. ఆ దశరథుడికి ఒక పిల్లవాడు ఉండేవాడు, ఆయన పేరు రాముడు అని అంటే ఈయన, ఓ అవునా, ఓకే ఓకే. ఎవరి కథ ఎవరికి చెప్తుందండి యశోదమ్మ, ఆయన కథ ఆయనకే చెప్తుంది. అయినా సరే మా కన్నయ్య మాత్రం ఎంత ప్రేమగా ఇంటి తర్వాత అని కథ మంచిగా చెప్పే ఆ స్టోరీలు మొత్తం బుద్ధిగా వినేవాడట. ఈరోజు సనాతన ధర్మంలో అన్నిటికంటే ముఖ్యమైన కాంట్రిబ్యూషన్ పెద్దలు, తల్లిదండ్రులు, ముఖ్యంగా తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు మీ మనవళ్ళకి మనవరాలకి చేయవలసింది ఏదన్నా ఉంటే వారికి భాగవత రామాయణంలో ఉండే కథలు చెప్పటం. ఎప్పుడైతే పెద్దలు ఈ విషయాలను చిన్నపిల్లలకి చెప్పటం ఆపేశారో అప్పుడే పిల్లలకి ఇంకా ధర్మానికి ఒక డిస్కనెక్ట్ ఏర్పడుతుంది. కాబట్టి మనందరం ప్రయత్నం చేద్దాం, మనము ఈ శ్రీకృష్ణ భగవానుడు శ్రీరామచంద్రుడి యొక్క దివ్య లీలను విందాం. మన మనవళ్ళకి మనవరాళ్ళకి పిల్లలకి కూర్చోబెట్టి కనీసం కొద్దిసార్లైనా రోజుకి ఒక 10 నిమిషాలైనా ఒక్క కథైనా చెప్పే ప్రయత్నం చేద్దాం.